హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో గ్రామర్ సహాయంతో తెలుగు సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఈజీగా ఎలా ఫ్రేమ్ చేయాలో నేర్చుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియజేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, పంటి చిగురు. దీనిని ఇంగ్లీష్లో గమ్స్ అంటారు. గమ్స్. నెంబర్ 2, తులసి మొక్క. బేసిల్ ప్లాంట్. బేసిల్ ప్లాంట్. ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నీకు రావడం ఇష్టం లేదా. నెంబర్ 2, పట్టిక అంటే దిష్టి తగలకుండా ఇంటికి కడుతూ ఉంటారు కదా. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ముందుగా ఒక చిన్న గెట్ ఫామ్ నేర్చుకుందాం. ఎవరితోనైనా ఏదైనా ఒక పని చేయించుకో అని చెప్పేటప్పుడు ఈ గెట్ ఫామ్ ఉపయోగిస్తాము. స్ట్రక్చర్ గెట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ పీపీ ఫామ్ అంటే V3. పాస్ట్ పార్టిసిపుల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. బండి బాగు చేయించుకో. గెట్ యువర్ బైక్ రిపేర్డ్. గెట్ యువర్ బైక్ రిపేర్డ్. ఇక్కడ గెట్ అనేది గెట్ ఫామ్, యువర్ బైక్ అనేది ఆబ్జెక్ట్, రిపేర్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ అంటే V3. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ నాతో పాటు మీరు కూడా ఫ్రేమ్ చేయడానికి ట్రై చేయండి. బ్లడ్ టెస్ట్ చేయించుకో. గెట్ యువర్ బ్లడ్ టెస్టెడ్. గెట్ యువర్ బ్లడ్ టెస్టెడ్. కళ్ళు పరీక్ష చేయించుకో. గెట్ యువర్ ఐస్ టెస్టెడ్. బట్టలు కుట్టించుకో. గెట్ యువర్ క్లోత్స్ స్టిచ్డ్. లెటర్ పోస్ట్ చేయించు. గెట్ ద లెటర్ పోస్టెడ్. సో ఇది మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక స్ట్రక్చర్ నేర్చుకుందాం. గతంలో ఒక పని చేయడానికి వీలున్నా చెయ్యకపోతే అప్పుడు ఈ స్ట్రక్చర్ ఉపయోగిస్తారు. సబ్జెక్ట్ ప్లస్ కుడ్ హ్యావ్ ప్లస్ పీపీ ఫామ్ అంటే V3. ప్రాక్టీస్ కోసం కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. ఆమె ఈజీగా జాబ్ తెచ్చుకొని ఉండొచ్చు అంటే దీని అర్థం తెచ్చుకోలేదు అని. షీ కుడ్ హ్యావ్ ఈజీలీ గాట్ జాబ్. షీ కుడ్ హ్యావ్ ఈజీలీ గాట్ జాబ్. నువ్వు నిన్న మా ఇంటికి వచ్చుండొచ్చు కదా అంటే గతంలో రాగలిగే అవకాశం ఉన్నప్పటికీ రాలేదనమాట. యూ కుడ్ హ్యావ్ విజిటెడ్ మై హోమ్ యెస్టర్డే. యూ కుడ్ హ్యావ్ విజిటెడ్ మై హోమ్ యెస్టర్డే. వన్ మోర్ ఎగ్జాంపుల్. నువ్వు ఉదయం నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా అంటే ఫోన్ చెయ్యలేదని అర్థం. యూ కుడ్ హ్యావ్ ఫోన్డ్ మీ దిస్ మార్నింగ్. యూ కుడ్ హ్యావ్ ఫోన్డ్ మీ దిస్ మార్నింగ్. ఇప్పుడు ఇంకొక స్ట్రక్చర్ నేర్చుకుందాం. గతంలో ఒక పని జరగడానికి అవకాశం లేనప్పటికీ ఆ పని జరిగితే దానిని కుడ్ నాట్ హ్యావ్ V3 ఉపయోగించి మాట్లాడతాం. సో స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ కుడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ప్రాక్టీస్ కోసం కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. అతనికి ఉద్యోగం వచ్చిందా. వచ్చే అవకాశం లేదే అంటే వచ్చిందనమాట. హీ కుడ్ నాట్ హ్యావ్ గాట్ జాబ్. హీ కుడ్ నాట్ హ్యావ్ గాట్ జాబ్. నెక్స్ట్ వన్. అతను ప్రేమలో పడ్డాడా. నమ్మశక్యంగా లేదే అంటే ప్రేమలో పడ్డాడు అని అర్థం. హీ కుడ్ నాట్ హ్యావ్ ఫాలెన్ ఇన్ లవ్. హీ కుడ్ నాట్ హ్యావ్ ఫాలెన్ ఇన్ లవ్. వన్ మోర్ ఎగ్జాంపుల్. ఆమె డాక్టర్ అయ్యిందా. అవ్వడానికి అవకాశం లేదే అంటే ఆమె డాక్టర్ అయ్యింది అని. షీ కుడ్ నాట్ హ్యావ్ బికమ్ ఏ డాక్టర్. షీ కుడ్ నాట్ హ్యావ్ బికమ్ ఏ డాక్టర్. ఇప్పుడు ఇంకొక సందర్భంలో ఉపయోగించే స్ట్రక్చర్ నేర్చుకుందాం. గతంలో ఒక పని చేయాల్సిన అవసరం లేకపోయినా చేశాను అని చెప్పాల్సి వస్తే సబ్జెక్ట్ ప్లస్ నీడ్ నాట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. అతను వైజాగ్ వెళ్లాల్సిన అవసరం లేకపోయినా వెళ్ళాడు. హీ నీడ్ నాట్ హ్యావ్ గాన్ టు వైజాగ్. హీ నీడ్ నాట్ హ్యావ్ గాన్ టు వైజాగ్. అతను కారు కొనాల్సిన అవసరం లేకపోయినా కొన్నాడు. హీ నీడ్ నాట్ హ్యావ్ పర్చేస్డ్ ఎ కార్. హీ నీడ్ నాట్ హ్యావ్ పర్చేస్డ్ ఎ కార్. ఆమె వాళ్లతో మాట్లాడాల్సిన అవసరం లేకపోయినా మాట్లాడింది. షీ నీడ్ నాట్ హ్యావ్ టాక్డ్ టు దెమ్. షీ నీడ్ నాట్ హ్యావ్ టాక్డ్ టు దెమ్. లాస్ట్ స్ట్రక్చర్. ఏదైనా ఒక పని 99% తప్పనిసరిగా జరిగిపోయి ఉంటుంది అని అంచనా వేసేటప్పుడు మస్ట్ హ్యావ్ V3తో చెప్తాము. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఈ పాటికి ఆమెకి తప్పనిసరిగా పెళ్ళైపోయి ఉంటుంది. షీ మస్ట్ హ్యావ్ గాట్ మ్యారీడ్ బై నౌ. షీ మస్ట్ హ్యావ్ గాట్ మ్యారీడ్ బై నౌ. అతను తప్పనిసరిగా ఈ పాటికి వాళ్ళని కలిసి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ మెట్ దెమ్ బై నౌ. హీ మస్ట్ హ్యావ్ మెట్ దెమ్ బై నౌ.
అతను తప్పనిసరిగా ఈ పాటికి ఫోన్ చేసుంటాడు. హీ మస్ట్ హ్యావ్ కాల్డ్ బై నౌ. సో ఫ్రెండ్స్, మీరు స్ట్రక్చర్స్ నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. క్లాస్ ఎలా ఉంది అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.